అవజ్ఞాతవిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नाम्ने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नाम्ने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। परम पूज्य भक्ति विकास स्वामी वाరు రచించినటువంటి ఆన్ స్పీకింగ్ స్ట్రాంగ్లీ ఇన్ శ్రీల ప్రభుపాద సర్వీస్, అంటే శ్రీల ప్రభుపాదుల వారి సేవలో దృఢంగా మాట్లాడడం అనే దాని గురించి. అందులో 6వ అధ్యాయం ఫైట్ విత్ శాస్త్ర, అంటే శాస్త్రంతో పోరాటం చేయడం. అంటే శాస్త్రంతో పోరాటం చేయడం అంటే శాస్త్రంపై పోరాటం చేయడం కాదు, శాస్త్రంతో అంటే శాస్త్రాన్ని ఉపకరణంగా వాడుకొని యుద్ధం చేయడం అని అర్థం. కాబట్టి భక్తులు ఏ విధంగా పోరాడాలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. పోరాడడం అంటే ఏదో ఈ గూండాల్లాగా కాదనమాట. ఎలా అంటే ఈ జ్ఞాన ఖడ్గాన్ని ఏదైతే వాళ్ళు ఆచార్యుల నుండి పొందారో ఆ జ్ఞాన ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఎలా యుద్ధం చేయాలో నేర్చుకోవాలి. మరి మాయపై మనం చేసేటువంటి యుద్ధంలో ఈ శాస్త్ర వాక్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే కృష్ణుని యొక్క వాక్యాలు, శాస్త్ర వాక్యాలు అంటే కృష్ణుని యొక్క వాక్యాలు, అవి అస్త్రాలు అన్నమాట మనకి. మరి శాస్త్రాన్ని అనుసరించి మాట్లాడడం అనేది ఏదైతే ఉందో అది ప్రచారం చేసేవారికి కేవలం బలాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, ఆ ప్రచారకుని యొక్క ప్రామాణికతకు అదొక ముద్ర లాంటిది అనమాట. హాల్ మార్క్ అని చెప్పంటారు, హాల్ మార్క్ ఆఫ్ అథెంటిసిటీ. అతడు శాస్త్రానుగుణంగా మాట్లాడకపోతే అతడు కేవలం అర్థం లేనివాడు అవుతాడు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు, చైతన్య చరితామృతం 2వ మధ్యలీల 20వ అధ్యాయం 352వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఏమంటారంటే, శ్రీల నరోత్తమదాస ఠాకూర్ల వారు అంటారు, సాధు శాస్త్ర గురువాక్య చిత్తైతే కరియా ఐక్య. వ్యక్తి సాధు పురుషుల యొక్క వాక్యాలను అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని విషయాన్ని యథార్థంగా గ్రహించాలి. అలాగే ఇక్కడ గురువు, సాధువు, శాస్త్రం కూడా చెప్పారు. గురువు అంటే ఆధ్యాత్మిక గురువు, శాస్త్రం అంటే తెలిసిందే, సాధువులు అంటే శాస్త్రవచనాలని ఆచరించేటువంటి వారు. ఈ ముగ్గురు యొక్క వాక్యాలను అధ్యయనం చేసి ఏదైనా ఒక విషయాన్ని ప్రామాణికంగా స్వీకరించాలన్నమాట. కాబట్టి వాస్తవమైనటువంటి కేంద్రం ఏమిటంటే శాస్త్రం. ఒక ఆధ్యాత్మిక గురువు శాస్త్రాన్ని అనుసరించి మాట్లాడకపోతే అతడిని మనం అంగీకరించకూడదు. అదేవిధంగా ఒక సాధు పురుషుడు శాస్త్రానికి అనుగుణంగా మాట్లాడినట్లయితే అతడు సాధు పురుషుడే కాదు. కాబట్టి శాస్త్రమే అన్నిటికీ కూడా కేంద్రం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. శాస్త్ర ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్. ఓకే, ఒకవేళ మనకి ఎప్పుడైనా గురువు, సాధువు, శాస్త్రం 3 ఉన్నాయి కదా, ఈ మూడిట్లో భేదాభిప్రాయం రావచ్చు ఒక్కోసారి. అంటే మనకి గురువు అంటే మనకు దక్షిణ ఇచ్చినటువంటి గురువు, మనకు శిక్షణ ఇచ్చేటువంటి గురువు. సాధువు అంటే ఏమిటి? మన గురువు కాకుండా ఇతర వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వారు సాధువులుగా చెప్పుకుంటాం. శాస్త్రం అంటే తెలిసిందే. ఎప్పుడైనా భేదాభిప్రాయం ఉన్నట్లయితే గురువుకి, సాధువుకి, శాస్త్రానికి మధ్యలో, అప్పుడు శాస్త్రాన్నే మనం తీసుకోవాలని చెప్తున్నారు. వెరీ సింపుల్. కొన్నిసార్లు మనకు ప్రాక్టికల్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ప్రభుపాదుల వారు ఇలా చెప్పారనో, లేకపోతే ఫలానా వాళ్ళు అలా చెప్పారనో, శాస్త్రంలో ఇలా ఉందనో, లేకపోతే సాధువులు అలా చేస్తున్నారనో, ఇలా ఎప్పుడైనా మనకు తేడా వచ్చినప్పుడు శాస్త్రాన్నే మనం తీసుకోవాలని చెప్పారు. అందుచేత
ఒక సాధువు లేదా ఒక వైష్ణవుడు కావచ్చు, లేదా ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు కావచ్చు, వారు ఎన్నడూ కూడా శాస్త్రాలు అనుమతించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి అతీతంగా ఎప్పుడు కూడా మాట్లాడరు అని చెప్పంటారు. నైదర్ ఏ సాధు నర్ ఏ బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ సేస్ ఎనీథింగ్ దట్ ఈస్ బియాండ్ ద స్కోప్ ఆఫ్ ద శాంక్షన్ ఆఫ్ ద రివీల్డ్ స్క్రిప్చర్స్. కాబట్టి ఈ యొక్క వ్యక్తమైనటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరిధిని దాటి ఆధ్యాత్మిక గురువు ఎప్పుడు కూడా ఏమీ బోధించరు అని చెప్పారు. మరి శాస్త్రానికి అంటిపెట్టుకోకుండా కృష్ణ చైతన్య ప్రచారం చేయడానికి ప్రయత్నించడం కానీ, లేదా కృష్ణ చైతన్యాన్ని సాధన చేయడానికి ప్రయత్నించడం కానీ అది ఏ విధంగానూ మనకు ఉపయోగకరం కాదు. శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిం విన, శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిం విన ఏకాంతికి హరేర్భక్తిర్యుత్పాత ఏవ కల్పతే అని చెప్పారు. భగవంతుని యొక్క భక్తియుత సేవ ఏదైతే ప్రామాణిక వైదిక శాస్త్రాలను పక్కన పెడుతుందో, అంటే ఉపనిషత్తులు, పురాణాలు, నారద పంచరాత్రం ఇలాంటి వాటిని పక్కన పెట్టి చెప్పబడేటువంటి భక్తియుత సేవ ఏదైతే ఉందో అది కేవలం సమాజానికి అనవసరమైనటువంటి అలజడి అని చెప్పంటారు. ఎక్కడ చెప్పబడింది? భక్తిరసామృత సింధువులో చెప్పబడింది. ఓకే, మొదటి బిందువు 2వ అధ్యాయం 101వ శ్లోకం చెప్పారు. కాబట్టి శాస్త్రము యొక్క వాక్కులు, ముఖ్యంగా భగవద్గీత, శ్రీమద్ భాగవతం యొక్క వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఈ అజ్ఞానాన్ని తొలగించడానికి చాలా గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. మరి భక్తులు ఈ అజ్ఞానాన్ని ఛేదిస్తారనమాట. ఎలా? సంత ఏవాస్య చెందంతి మనోవ్యాసంగ ముక్తిభి అని చెప్పారు. భాగవతం 11వ స్కందం 26వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్పబడింది. సంత ఏవాస్య చెందంతి మనోవ్యాసంగ ముక్తిభి అంటే శాస్త్రంలో చెప్పబడినటువంటి మాటలను మళ్ళీ మళ్ళీ చెప్పడం ద్వారా, ఆ శాస్త్ర మాటలు ఏం చేస్తే మళ్ళీ మళ్ళీ మనం చెప్పినప్పుడు అవి హృదయంలోకి చొచ్చుకుని వెళతాయి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనర్థాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసివేస్తాయి. అంటే వాటి యొక్క ముళ్ళన్నీ కూడా తెంచివేస్తాయి. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా అని చెప్పారు. భాగవతం 1వ స్కందం 2వ అధ్యాయం 20వ శ్లోకం. కాబట్టి మరి ఈ స్ఫూర్తితో కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తస్మాద్ అజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాశినాత్మన చిత్వైనం సంశయం యోగమాతిష్టోత్తిష్ట భారత అని చెప్పారు. ఏమంటున్నాడంటే 4వ అధ్యాయంలో భగవద్గీత 4వ అధ్యాయం 42వ శ్లోకం. అందుచేత అజ్ఞానం కారణంగా నీ హృదయంలో వ్యక్తమైనటువంటి సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు జ్ఞాన ఖడ్గంతో ఛేదించివేయి అని చెప్పండి. కాబట్టి ఉన్నాడు ఇక్కడ యోగమాతిష్టోత్తిష్ట భారత. చూడండి, అంటే ఈ యోగము అనేటువంటి ఆయుధాన్ని చేతపట్టి ఓ భరతవంశీయుడా లేచి నిలబడి పోరాడు అని చెప్పుకుంటున్నాడు. ఓకే, ఆధునిక యుగంలో భక్తులు భక్తి యోగాన్ని సాధన చేస్తారు. ఏ విధంగా అంటే కృష్ణుడి కోసం పోరాడడం ద్వారా, ఏ విధంగా శాస్త్రజ్ఞానం అనేటువంటి ఆయుధాన్ని చేపట్టడం ద్వారా. శాస్త్రజ్ఞానం అనే ఆయుధాన్ని మనం చేపట్టి మనం భక్తి యోగ సాధన చేయాలంటే కృష్ణుడి కోసం మనం పోరాడాలి. శ్రీల ప్రభుపాదుల వారు ఒక లేఖ రాశారు 1968 18 నవంబర్న. ఏమని? ప్రతి సమావేశంలోనూ కూడా నువ్వు వెళ్ళిన సవాల్ చేయాలి, కానీ నువ్వు తప్పనిసరిగా చాలా దృఢంగా భగవద్గీత యొక్క నిర్ధారణల విషయంలో నువ్వు అది తెలుసుకుని ఉండాలి బాగా అని చెప్పి. కాబట్టి ముందు మనం శాస్త్రంలో ఏముందో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు మనం చక్కగా పోరాడగలం. శ్రీల ప్రభుపాదుల మరొక లెటర్లో ఆగస్టు 27వ తేదీ 1969వ సంవత్సరంలో ఏం రాస్తారంటే, శ్రీల ప్రభుపాదులు ఏమంటారంటే తన యొక్క విజయం ఏదైతే ఉందో దానికి ఆయన ఏది కారణంగా చెప్తారంటే, నా విజయానికి కారణం భగవద్గీత యొక్క జ్ఞానాన్ని యథాతథంగా అందించడమే, ఎలాంటి కల్తీ లేకుండా అని అంటారు ప్రభుపాదులు. అందుకే నేను విజయం సాధించాను. ఎందుకంటే మనకి
పెద్ద సంఖ్యలో పెద్ద పరిమాణంలో ఉండేటువంటి అశుద్ధమైన కల్తీ విషయాల కంటే కూడా చాలా కొద్దిపాటి శుద్ధమైనటువంటిది మేలు అని చెప్పాను. ఇది మనకి పూర్వం నుంచి ఉంది. ఏమిటది తెలుసు? గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, గార్ధభూము పాలు కడవడైన నేను. గంగి గోవు పాలు అంటే శుద్ధమైనటువంటి గోవు పాలు గరిటె తాగినా చాలు, గాడిద పాలు ఇంత పెద్ద కొండ తాగేటువంటి. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే శుద్ధమైనటువంటిది కొద్దిగా ఇచ్చినా, కొద్దిగా ఉన్నా సరే సరిపోతుంది. దేనికంటే పెద్ద పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి అశుద్ధమైన కల్తీ విషయాల కంటే. 1969లో రాసిన ఒక లేఖలో చెప్తున్నారు ఈ విషయం. బహుశా సమస్త ప్రపంచంలో ఇది మొట్టమొదటిసారి కావచ్చు. ప్రభుత్వం అంటారు ఏమని, మేము భగవద్గీతను యథాతథంగా బోధిస్తున్నాం. ఇది మొదటిసారి కావచ్చు ప్రపంచంలో. భగవద్గీతను యథాతథంగా బోధిస్తున్న ఏకైక సంస్థ ఇదొక్కటి మాత్రమే. మేము ఒక్కరమే భగవద్గీతను యథాతథంగా బోధిస్తున్నాం. మరి జనానికి అది నచ్చుతుంది. దానికి పూర్వం మరి గత 200 సంవత్సరాలుగా ఎంతోమంది స్వాములు, యోగులు ఈ హిందూ తత్వాన్ని, వైష్ణవత్వాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒక్క వ్యక్తి కూడా కృష్ణ భక్తుడు కాలేదు. ఒక్క వ్యక్తి కూడా. ఇప్పుడు మీరు చూడండి ఎంతమంది యువకులు ఇక్కడ ఉన్నారు. కారణం ఎందుకని ఈ తేడా ఎందుకు వచ్చింది? ఎందుకంటే మేము భగవద్గీతని కల్తీగా అందించలేదు, యథాతథంగా అందించాం అంతే. మరి కల్తీ విషయాలు ప్రచారం చేస్తే ఏమిటి ఉపయోగం? ప్రభుత్వం అంటున్నారు. ఇప్పుడు ఇది 1975 ఒక సంభాషణలు, ఏప్రిల్ 12వ తేదీ. మరి ఆధునిక యుగానికి శాస్త్రం అంటే ప్రాథమికంగా శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలు. ప్రచారం అంటే ఆ పుస్తకాల నుండి ప్రచారం చేయడం. శాస్త్రం అంటే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలు, ప్రచారం అంటే ఆ గ్రంథాల నుండి ప్రచారం చేయడం. ప్రభుపాదుల వారు అంటున్నారు ఇప్పుడు ఇది ఒక లేఖలో 1968 27 సెప్టెంబర్ ఏమంటారంటే, ఈ 3 పుస్తకాలు ఏవైతే నేను ఇప్పటికే తయారు చేశాను, ఏమిటి? భగవద్గీత యథాతథం, చైతన్య మహాప్రభు బోధనలు, అలాగే శ్రీమద్ భాగవతం. ఈ గ్రంథాలన్నీ కూడా అంతిమమైనటువంటి జ్ఞాన మూలం అని చెప్పుకుంటున్నారు. మీరు కేవలం ఏదైతే నేను ఈ పుస్తకాల్లో వివరించడానికి ప్రయత్నించానో వాటిని మీరు తిరిగి చెప్పినట్లయితే ఖచ్చితంగా మీరు విజయవంతం అవుతారు. ఎంతోమంది గొప్ప లౌకికమైనటువంటి పండితులు ఉన్నా వారి మధ్య మీరు విజయాన్ని సాధిస్తారు అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ గ్రంథాలలో ఇవ్వబడినటువంటి వివరణలు ఏవైతే ఉన్నాయో అవి లౌకికమైనటువంటి కల్పనలు కాదు. ఇవన్నీ కూడా ముక్త జీవుల యొక్క ప్రామాణికమైనటువంటి వివరణలు. వాటినే నేను అందించాను. కాబట్టి శక్తి మాలో లేదు, శక్తి ఎక్కడుంది? భగవంతునిలో ఉంది. మేము కేవలం దానిని ఎలాంటి కల్తీ లేకుండా అందించాం, చాలా వినయపూర్వకమైనటువంటి సేవా స్ఫూర్తితో. అదే విజయానికి రహస్యం అని చెప్పుకుంటున్నాను. కాబట్టి స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఇన్ అస్, స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ కృష్ణ. కృష్ణ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిజ్ నాలెడ్జ్. సో నాలెడ్జ్, కృష్ణాస్ నాలెడ్జ్ ఈజ్ యాజ్ పవర్ఫుల్ యాజ్ లార్డ్ కృష్ణ హిమ్సెల్ఫ్. అది విషయం. మరి శాస్త్ర బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్పు లేకుండా మనం అందించాలి. కానీ అదే సమయంలో ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఎట్ ఆల్సో విత్ కన్సిడరేషన్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ ఆఫ్ ద టార్గెట్ ఆడియన్స్. అంటే వినేటువంటి వారి యొక్క అర్హతను దృష్టిలో పెట్టుకొని మనం శాస్త్ర బోధనలను అందించాలి, ఎలాంటి మార్పు లేకుండా. మరి ఈ శాస్త్ర సాహిత్యం మనం చూస్తే అందులో ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అన్ని వైవిధ్యాలు కూడా అందులో చెప్పబడ్డాయి శాస్త్రాలు. అంటే ఎక్కడ వరకు అత్యున్నతమైనటువంటి స్థాయి రాధాకృష్ణ ప్రేమ వరకు. కానీ సాధారణంగా ఎవరైతే బట్ పీపుల్ ఇన్ జనరల్ హూ ఆర్ ఇన్కల్చరేటెడ్ టు థింక్ ఆఫ్ దిస్ వరల్డ్ యాజ్ నైస్ ఫస్ట్ నీడ్ టు హియర్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నైస్, దట్ దే డు నాట్ బిలాంగ్ హియర్ అండ్ దే షుడ్ ఎండీవర్ టు గెట్ అవుట్. కానీ సాధారణమైనటువంటి జనులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ ప్రపంచం ఉండదగినటువంటి మంచి ప్రదేశం అనే తప్పుడు బోధనలు చేపట్టారో, తప్పుడు శిక్షణ ఇవ్వబడ్డారో, వాళ్ళకి మాత్రం మొట్టమొదటి వాళ్ళు ఏం వినాలంటే ఈ ప్రపంచం మంచిది కాదు, వాళ్ళు ఇక్కడికి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు ఇక్కడి నుంచి బయటపడాలి అనే విషయాలు ముందు వినాలి అని చెప్పారు.
అందుకని బాగా కొత్త వాళ్ళని కూర్చోబెట్టి రాధాకృష్ణ లీలల గురించి చెప్పాము. నో పాయింట్. శ్రీల ప్రభుపాద ఎప్పుడు కూడా విసుగు చెందలేదు ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పడం. ఆయన మళ్ళీ మళ్ళీ మరి శాస్త్ర శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ వినేవాడి నెత్తి మీద పండబడినట్టుగా అయ్యేటువంటి చాలా వినాశకరమైనటువంటి శాస్త్ర శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ 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 ప్రస్తావన చేస్తుండేవారు. తమాల కృష్ణ గోస్వామి ఆయన గుర్తు చేసుకుంటారు. అవతల వ్యక్తి ఎంత ముఖ్యమైన వాడైనప్పటికీ ప్రభుపాద కుక్కల గురించి, పందుల గురించి, ఒంటెల గురించి, గాడిదల గురించి మాట్లాడేవారు. అర్థమవుతుంది. ఇది ఎప్పుడు తమాల కృష్ణ గోస్వామి డైరీ, ఏప్రిల్ 30 అంటే ఆయన ఎప్పుడు కూడా ఆలోచించేవారు కదా, అవతల వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కదా, వాళ్ళతో పందుల గురించి, కుక్కల గురించి ఏం మాట్లాడతాం. ప్రభుపాద ఎప్పుడు అలా అనుకోలేదండి. అవతల వాడు ఎంత గొప్పవాడైనా సరే, సవిత్వరాహోష్ట్రకరై సంస్కృత పురుష పశు నయత్కర్ణ పతోపేతో జాతునామ కథాగ్రజ, భాగవతంలో శ్లోకం అనమాట. కాబట్టి వాటి గురించి మాట్లాడారు. ఇక్కడ ఇచ్చారు అదే శ్లోకం. ఎవరైతే కుక్కల్లాంటి, పందుల్లాంటి, ఒంటెల్లాంటి, గాడిదల్లాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిని కీర్తిస్తారట? శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలను ఎన్నడూ కూడా విననటువంటి వారిని కుక్కల్లాంటివి, పందుల్లాంటి, ఒంటెల్లాంటి, గాడిదల్లాంటి వాళ్ళు కీర్తిస్తారు. ఇక్కడ ఏమంటున్నారు? పాస్ట్ టైమ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ ద డెలివరర్ ఫ్రమ్ ఈవిల్స్. కాబట్టి చెడు నుంచి మనల్ని ఉద్ధరించేటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన లీలలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వినని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి వినని వాళ్ళని కీర్తించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని 4 జంతువులతో పోల్చాడు. ఎవరు? కుక్కలు, పందులు, ఒంటెలు, గాడిదలు. అంటే ఈ రకంగా మనం చూడొచ్చు సమాజం అంతా ఎవరితో నిండి ఉంది ఈ డెఫినేషన్ ప్రకారం. మరికొన్ని ప్రభుపాదుల వారికి చాలా ఇష్టమైనటువంటి శ్లోకాలు ఏమిటవి అంటే వృషభదేవుని బోధన నుంచి, నాయం దేహో దేహభాజాం దుర్లోకే కష్టాన్ కామాన్ అర్హతే విభుజాం ఏ తపో దివ్యం పుత్రకాయేన సత్వం శుద్ధ్యే తస్మాత్ బ్రహ్మసౌఖ్యం త్వరంతం అని చెప్పాను. మరి ఎవరైతే ఈ ప్రపంచంలో భౌతికమైనటువంటి శరీరాలను పొందిన జీవులు ఉన్నారో వారందరిలోనూ ఎవరైతే ఈ మానవ రూపంలోనే జన్మను పొందారో వారు ఇంద్రియభోగం కోసం, అంటే కేవలం ఇంద్రియభోగం కోసం రాత్రింపగళ్ళు కష్టపడి పని చేయకూడదు. ఎందుకంటే ఈ ఇంద్రియభోగం అనేది మలాన్ని తినేటువంటి కుక్కలు, పందులు కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మరి ఏం చేయాలి? వ్యక్తి తపస్సులోను అలాగే అతడు త్యాగం చేయడంలోనూ అతడు నిమగ్నమై ఉండాలి. దేనికోసం? భక్తియుత సేవ యొక్క దివ్యమైనటువంటి స్థితిని పొందడం కోసం. తపో దివ్యం పుత్రకాయన యస్మాత్ బ్రహ్మసౌఖ్యం త్వనం సత్వం శుద్ధేత్ యస్మాత్ బ్రహ్మసౌఖ్యం త్వనం. మరి ఆ విధమైనటువంటి తపస్సు ద్వారా, మరి ఆ విధమైనటువంటి భక్తియుత సేవ ద్వారా వ్యక్తి యొక్క హృదయం పవిత్రమవుతుంది. ఎప్పుడైతే అతడు ఈ స్థితిని పొందుతాడో అతడు నిత్యమైన ఆనందప్రదమైనటువంటి జీవనాన్ని పొందుతాడు. మరి ఆ ఆనందప్రదమైన జీవితం అనేది ఎలాంటిది? అది ఈ భౌతికమైనటువంటి సుఖం ఏదైతే ఉందో దానికి అతీతమైనది. అది ఎన్నటికీ కొనసాగుతుంది. ఎక్కడది? 2వ అధ్యాయం 2వ స్కందం 3వ అధ్యాయం 19వ శ్లోకం భాగవతం. మరికొన్ని శ్రీల ప్రభుపాదుల వారికి ఇష్టమైన శ్లోకాలు. నూనం ప్రమత్తః కురితే వికర్మ యదేంద్రియ ప్రీతయ ఆప్నునోతి నసాధు మన్యే యథ ఆత్మనోన్యం అసన్నపి క్లేశద ఆసదేహ. నసాధు మన్యే యథ ఆత్మనోయం అసన్నపి క్లేశద ఆసదేహ. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంద్రియ భోగమే జీవిత లక్ష్యంగా పరిగణిస్తాడో అతడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఈ భౌతిక జీవనం పట్ల పిచ్చివాడైపోతాడు. పిచ్చివాడైపోయి అన్ని రకాల పాపకృత్యాల్లో పాల్గొంటాడు. చూడండి ఏం చెప్పారు ఇక్కడ, ఏమంటున్నారు? ఎప్పుడైతే ఇంద్రియ భోగమే జీవిత లక్ష్యంగా మనిషి పరిగణిస్తాడు అప్పుడు ఏమవుతుంది? ఎక్కడది శ్లోకం? భాగవతం 5వ స్కందం 5వ అధ్యాయం 4వ శ్లోకం. ఎప్పుడైతే ఇంద్రియ భోగమే జీవిత లక్ష్యంగా ఒక వ్యక్తి పరిగణిస్తాడో అప్పుడు ఖచ్చితంగా అతడు భౌతిక జీవనం పట్ల పిచ్చిక్కిపోతాడు. పిచ్చిక్కిపోయి ఏం చేస్తాడు? అన్ని రకాల పాప పనులు చేస్తాడు. అంతే కదా? కానీ అతడికి తెలియని విషయం ఏంటంటే తన యొక్క పూర్వ పాపకృత్యాల కారణంగా
ఇప్పటికే అతడు ఒక శరీరాన్ని పొందాడని, ఆ శరీరం తాత్కాలికమైనప్పటికీ అది పూర్తిగా దుఃఖంతో కూడుకున్నది అనేటువంటి విషయం తెలుసుకోలేడు. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పటికే ఒక శరీరాన్ని పొందాడో అది ఎందుచేత పొందాడు? అతడు పూర్వం చేసినటువంటి పాప పనుల వల్ల ఈ శరీరం వచ్చిందని, ఈ శరీరం తాత్కాలికమైనది కూడా అసన్నపి క్లేశత ఆసదేహ, ఇది తాత్కాలికమే, కొన్ని తాత్కాలికమే కదా, కొంచెం సుఖంగా ఉంచవచ్చు కదా, అదేం లేదు, దుఃఖమే. ఈ విషయాన్ని తెలియక మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ పాపకృత్యాల్లో నిమగ్నం అవుతాడు. అంటే ఇంక వాడి జీవితం ఏమవుతుంది? వాస్తవానికి జీవి భౌతిక శరీరాన్ని స్వీకరించకుండా ఉండాల్సిందే, కానీ అతనికి భౌతిక శరీరం ఇవ్వబడింది ఇంద్రియ భోగం కోసం. అందుచేత మరి తెలివైనటువంటి ఏ వ్యక్తి అయినా సరే తాను మళ్ళీ ఇంద్రియ భోగ కార్యాలలో తనను తాను నిమగ్నం చేసుకోవడం అనేది తెలివైన పని కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంద్రియ భోగం ద్వారా ఏమవుతుంది? అతడు మళ్ళీ ఎడతెరపి లేకుండా ఇంకా భౌతిక దేహాలను ఒకదాని తర్వాత ఉంటూ ఉంటాడు. పూర్వజన్మలో ఇంద్రియ భోగం చేశాం కాబట్టి ఈ శరీరం వచ్చింది, దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఆ విషయాన్ని మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంద్రియ భోగం చేస్తే ఏమవుతుంది? ఇంకా రాబోయే కొన్ని ఎన్నో జన్మల పాటు మనకి భౌతిక శరీరాలు వచ్చేస్తాయి. అది ఇక్కడ చెప్తారు. తర్వాత మరొక శ్లోకం. పుంసః స్త్రియా మిథునీ భావమేతం తయోర్మితో హృదయ క్రంది మాహు అతో గృహక్షేత్ర సుతాప్త విత్తైర్జనస్య మోహోయమహం అమేతి. 5వ అధ్యాయం 5వ శ్లోకం, 5వ స్కందం 5వ అధ్యాయం 8వ శ్లోకం. ఏమంటున్నారు ఈ శ్లోకంలో? స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో అదే ఈ భౌతిక అస్తిత్వానికి మూల సూత్రం. మరి ఈ తప్పుడు అవగాహన కారణం చేత ఇదేం చేస్తుంది? ఈ తప్పుడు అవగాహనపై ఆధారపడి ఇది స్త్రీ పురుషుల యొక్క హృదయాలను ముడివేస్తుంది. దానివలన ఏమవుతుంది? తత్ఫలితంగా వ్యక్తి తన యొక్క శరీరానికి, గృహానికి, ఆస్తికి, సంతానానికి, బంధువులకు, సంపాదనకు అతడు ఆసక్తుడైపోతాడు, ఆకర్షితుడైపోతాడు. ఈ విధంగా వ్యక్తి జీవితపు మోహాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటాడు, నేను నాది అనేటువంటి భావనలు. ఇవన్నీ ప్రభుపాదుల వారు తరచుగా ప్రస్తావన చేసినటువంటి శ్లోకాలు. మరి అలాంటివి ఎన్నో ఉన్నాయి శ్రీమద్ భాగవతం శ్లోకాలు. అవన్నీ కూడా మరి వేదముల యొక్క అత్యావశ్యకమైనటువంటి విషయాన్ని కలిగి ఉన్నాయి. వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం, ఇలాంటి శ్లోకాలు ఉన్నాయి భాగవత శ్లోకం. కాబట్టి అత్యున్నతమైనటువంటి సత్యాన్ని తెలియజేసేవి. వాస్తవం వస్తు, ఇక్కడ దాని గురించి వివరిస్తున్నారు. ఇలాంటివి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి వేదాల్లో. శ్రీమద్ భాగవతం, ఈ శ్రీమద్ భాగవతం అనేది ఏమిటి? వేదముల యొక్క ఆవశ్యకమైనటువంటి విషయం. అంటే సమస్త వేదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సారం ఏమిటంటే అదే శ్రీమద్ భాగవతంలో ఇచ్చారు. వేదం అంటే ఏమిటి? జ్ఞానం. తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి, అవునా కదా? ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఎన్ని స్తంభాలు ఉన్నాయి, లేకపోతే ఎన్ని కర్రలు ఉన్నాయి, సెంటరింగ్ ఎలా చేస్తున్నారు, అవునా కదా? కరెంటు ఎలా, ఇక్కడ వైరింగ్ ఎలా చేశారు, ఫ్యాన్ ఎలా తిరుగుతుంది, రిమోట్ ఎలా పనిచేస్తుంది, కర్తలు ఎలా తయారైంది, ఇలా ఎవ్రీథింగ్. జ్ఞానం అనేది అంతిమంగా ఉంది, అనంతంగా ఉంది. భౌతిక జ్ఞానం అనంతంగా ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానం అనంతంగా ఉంది. సరే, అనంతంగా ఉంది, కానీ నీకు కావలసింది ఏమిటి? జ్ఞానం అనంతంగా ఉంది, కానీ మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటి? అంటే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటి? అదే శ్రీమద్ భాగవతం. నిగమకల్పతరోర్ గలితం ఫలం సుగమకాదమృత రసంహితం పిబత భాగవతం రసమాలయం ముహురతో రసికా భూభావుకా. ఇప్పుడు ఈ నిగమకల్పతరోర్ గలితం ఫలం, ఒక చెట్టు, ఒక పెద్ద అట్టహాసంగా చాలా పెద్ద చెట్టు ఉంటుంది. సో ఆ చెట్టు గురించి మనకేం తెలియదు కదా, కానీ దాని గురించి మనం తెలుసుకోవచ్చు. ఎలా? ఆ పండుని తినడం ద్వారా. పండు బాగుంది అనుకోండి, చెట్టు మంచిదంట. లేకపోతే ఏమంటారు చూడండి, ఊరికే ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అంటారు సార్. దాన్ని ఏం చేస్తారు? తీసుకెళ్ళి కార్పెంటరీకి వాడుకుంటారు, అంతే కదా? అలాగనమాట. కాబట్టి ఈ శ్రీమద్ భాగవతం ఏదైతే వేదముల యొక్క అత్యావశ్యక విషయం ఏదైతే ఉందో అదే శ్రీమద్ భాగవతం. అందులో అనేకమైనటువంటివి ఉన్నాయన్నమాట. ఇంకా భాగవతం గురించి చెప్తున్నారు ఏమని? వేద్యం వాస్తవమత్ర వస్తువు. చూడండి, ఇది వేద్యం వాస్తవమత్ర వస్తువు అంటే వేద్యం అంటే తెలుసుకోవాల్సినటువంటి,
చాలా విషయాలు ఉన్నాయి, కానీ తెలుసుకోవాల్సినవి ఏమిటి అందులో? అదే భాగవతం. ఇది అత్యున్నతమైనటువంటి విషయం, సత్యం, ఇది వాస్తవం వస్తు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏమన్నారు? శివధం తాపత్రయోన్మూలనం వాస్తవం వస్తు అత్ర శివధం తాపత్రయోన్మూలనం అని చెప్తున్నారు. అంటే ఇది వాస్తవమైనటువంటి వస్తువు. వస్తువు అంటే అర్థం ఏమిటి? చూడండి, సంస్కృతంలో చాలా చక్కగా ఉంటాయి అన్ని. వస్తు అంటే ఒక చోట ఉండేది, అలా కూడా అనుకోవచ్చు కదా వస్తువు అంటే. బట్ యాక్చువల్గా వస్తువు అంటే ఏమిటంటే వాస్తవమైనదే వస్తువు. విచ్ ఎగ్జిస్ట్స్ ఇన్ రియాలిటీ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. అర్థమవుతుంది కదా? వాస్తవ వస్తు. ఓకే, సో ఈ భాగవతం అనేది ఏమంటున్నారంటే వాస్తవ వస్తువు అని చెప్పి అంటున్నారు. వాస్తవ వస్తువు గురించి చెప్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ విచ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫర్ ఎవర్? వాట్ ఈస్ దట్? అబ్సల్యూట్ ట్రూత్, సత్యం పరం ధీమహి, which exists forever. So Bhagavatam explains about that thing which exists forever. ఓకే, అదే ఇక్కడ ఏమన్నారు? వాస్తవ వస్తు శివదం అని చెప్పన్నారు. శివదం అంటే ఏమిటి? డిస్టింగ్విషింగ్ ఇల్యూజన్. ఇక్కడ చూడండి, రియాలిటీ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఇల్యూజన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. వాట్ ఈస్ భాగవతం? వాట్ ఈస్ ప్రీచింగ్? వాట్ ఈస్ ప్రీచింగ్ అంటే ఇదే, reality distinguished from illusion for the welfare of all. So what is reality, what is illusion? We have to distinguish the both for the welfare of all. But if you say this is reality and if you don't distinguish it from illusion, then you are only delivering half benefit. It's an important statement. Reality distinguished from illusion for the welfare of all. Sivadam. ఇంకేమంటారు? తాపత్రయోన్మూలనం విచ్ అప్రూట్స్ ద త్రీ ఫోల్డ్ మిజరీస్. తాపత్రయములు ఏమిటి? వాట్ ఆర్ ద త్రీ ఫోల్డ్ మిజరీస్? ఓకే, సో దిస్ అప్రూట్స్ త్రీ ఫోల్డ్ మిజరీస్ అండ్ ఎట్ ద అవుట్ సైడ్ రిజెక్ట్స్ చీటింగ్ రిలీజియాసిటీ. ధర్మ ప్రోజ్యత కైతవోత్ర పరమో నిర్మత్సనానాం. అగైన్ దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద శ్లోక యాక్చువల్లీ. ఓకే, భాగవతం 1.1.2. Immediately first beginning itself everything is made clear. Dharma projita kaitavotra paramo nirmatsananam sata atra vastu శివదం తాపత్రయోన్మూలనం. ఏమంటారంటే శ్రీమద్భాగవతే మహాముని కృతే కిం వా పరైరీశ్వర సద్యో హృద్య వరుధ్యతేత్ర శుశ్రూషుభిస్తక్షణాత్. ఓకే, అది. అయితే చాలామంది ఇలాంటివి వినాలనుకోరు, అర్థమవుతుంది కదా? ఎందుకంటే దిస్ రిజెక్ట్స్ ద చీటింగ్ రిలీజియాసిటీ. భాగవతం చీటింగ్ రిలీజియాసిటీ అంటే ఏమిటి? యూ డూ దిస్ యజ్ఞ, యూ విల్ గెట్ దిస్ బెనిఫిట్ అండ్ యూ కెన్ ఎంజాయ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ చీటింగ్. వై? బికాజ్ ఆ వచ్చే ఫలితాలు ఏవైతున్నాయో అవన్నీ శాశ్వతమైనవి కావు, తాత్కాలికమైనవి. అర్థమవుతుంది కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, నువ్వు ఇదిగో నీకు ఏదైనా జబ్బు చేసిందా, వచ్చి ప్రార్థన చేయించుకో, నూనె రాయించుకో, జబ్బు తగ్గుతుంది. ఈ జబ్బు తగ్గుతుంది, కానీ జబ్బు అంటూ రాకుండా ఉండేది ఎలా? దాని గురించి తెలియజేసేది శ్రీమద్ భాగవతం. తాత్కాలిక ప్రయోజనాల గురించి చెప్పేది ఏవైతున్నాయో అవి తిరస్కరించబడ్డాయి. ఓకే, మరి ఇలాంటివి సాధారణంగా అందరూ కూడా వినరు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, జనరల్లీ దట్స్ వాట్ వి సీ. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఒకవేళ డాక్టర్, ఇప్పుడు ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు టౌన్లో, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఏదో డిసీజ్ వచ్చింది, ఏమన్నాడంటే, సరే నీకు ఈ వ్యాధి వచ్చింది కదా, నువ్వు ఒక పని చేయి, నేను చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే అసలు నీకు ఈ వ్యాధి రాకుండా ఉంటుంది. తాత్కాలికంగా ఒక 10 రోజుల పాటు నీకు తీవ్రమైన నొప్పి ఉంటుంది. 10 days we have to suffer. But if you follow the rules and regulations for 21 days, then
the disease itself vanishes అని చెప్పంటారు. How many will be ready to? People need immediate gratification, immediate satisfaction కావాలి, వెంటనే నాకు ఏదన్నా నివృత్తి కావాలి. That's why people are not after Ayurveda. Because Ayurveda never promises immediate relief. There are few medications are there. Generally, Ayurveda never recommends immediate relief. ఎందుకంటే when the problem is deep rooted, how do you expect it to be uprooted immediately? So you have to suffer for some time. That's what Krishna also says in Bhagavad Gita. Tam sthitiksasva bharata. So learn to tolerate. That's what Krishna says. If you cannot tolerate, then what to do? Go and take medicine, allopathy medicine. Then what happens? Your kidneys will go, liver will go. I don't know. It's a permanent solution. But people, they are after only Priya, not Shreya. Sir, Shreya and Priya. Priya means immediate benefit. Shreya means long-lasting benefit. People, they don't want long-lasting benefit. I want immediate sense pleasure. That's all. Whoever can deliver immediate sense pleasure, I will accept them as Allah. Okay. Then Christians are advertising, come, we are ready here. Come, we will give you. So one is promising immediate result. One is telling, okay, if you have disease, then I will kill you. This is one more propaganda. Islam will say. Okay, get killed. This fellow will say, no, I will give you immediate result. Come. So how do you expect? How many people? Even devotees are not interested in Ayurveda, for example. Prabhuji, our lifestyle is different. That's why Krishna gave you allopathy. Because, for people who are in Rajastama Guna, for you, Ayurveda doesn't work. Ayurveda అనుసరించాలంటేనే ఆ వైద్యం చేయించుకోవాలంటేనే మంచి సత్వగుణంలో ఉండాలి, రెగ్యులేటెడ్ లైఫ్ ఉండాలి. Regulated life. Your life is not in your hands, first of all. If you have to practice Ayurveda, first your life and your time should be in your hands. Okay? Only those people can practice Ayurveda. Where are people like that? How is it possible? Is it possible? No. See how difficult it is. Okay? సో సాధారణంగా జనం ఇలాంటి వినాలనుకోరు అనమాట. కానీ శ్రీల ప్రభుపాద వాటినే ప్రచారం చేశారు, శిష్యులకు కూడా ఇవే ప్రచారం చేయమని చెప్పారు. కాబట్టి భాగవత ధర్మాన్ని ప్రచారం చేయడం అంటే కొన్నిసార్లు మనం శాస్త్రాల నుండి ప్రస్తావించాల్సి వస్తుంది. కానీ మనం ప్రస్తావించే విషయాలు జనానికి రుచికరంగా ఉండవు. అంటే ఎవరైతే నామమాత్రపు ధార్మిక వ్యక్తులు ఉన్నారో వారికి ఇవి నచ్చవు అన్నమాట. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, టెంపుల్స్లో ప్రవచనాలు జరుగుతున్నప్పుడు చాలామంది చాలా శాస్త్రబద్ధంగా చక్కగా సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చి కూర్చుంటారు. ఇప్పుడైతే మనం స్వవిష్వరాహ కోష్టకరై అని చెప్పుకుంటాం, మెల్లగా అటు చూసి వెళ్ళిపోతారు. ఫ్యామిలీ వెళ్ళిపోతారు. పద వెళ్దాం, మనం వినే కాదు. సమ్టైమ్స్ హస్బెండ్ ఈజ్ వెరీ ఈగర్ టు హియర్, వైఫ్ టెల్స్ చలో ఓకే టైం. సమ్టైమ్స్ వైఫ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టు హియర్, husband will tell, okay, enough, no need of hearings. Sir, laddu కరిగితే చెప్పు, లడ్డు కొనుక్కున్నాం. అంతే కదా? No, people are not ready to. Even those who want to hear, they cannot hear because mind will stop and they will start sleeping. It will be like a heavy subject for them to hear. So better take rest for some time. సో కొన్నిసార్లు ఏం చెప్తా ఉంటే, sometimes some people who want to go and take rest while class is going on. Arey baba, heavy matter, let us go and sleep. But what is this mic sound పెద్ద వస్తుంది, నిద్రపట్టు. For them we recommend just sit in the class and sleep. No, why you are doing it? నేను క్లాసులో ఎంత పెద్ద మైక్ పెట్టి వచ్చినా నిద్ర వస్తుంది. అది విడిగా వెళ్ళి పడుకుందామంటే నిద్ర రాదు, ఎందుకంటే మైక్ డిస్టర్బెన్స్ ఉంటుంది, సౌండ్ అనమాట.
See how Bhagavatam is very easy to sleep in Bhagavatam. పెద్ద పెద్ద ఏమంటారు వాటిని, ఏవో మైక్స్ అంటారు కదా, వాటిని డీజే మైక్లు అవి పెట్టినా కూడా నిద్ర వస్తుంది భాగవతం క్లాస్. హౌ గ్రేట్ ఇట్ ఈస్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ వెదర్ యూ లైక్ ఆర్ యూ డోంట్ లైక్, టేక్ షెల్టర్ ఆఫ్ భాగవతం. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు స్లీప్ ఇన్ భాగవతం క్లాస్. చాలా మందికి ఇంటి దగ్గర నిద్ర రాదండి. అలాంటి వాళ్ళందరూ భాగవతం క్లాసులో స్వాంతం చదువుతుంటారు. ఇంటికాడ సో మెనీ హరాస్మెంట్స్, సో మెనీ యాంగ్జైటీస్. బెటర్ ఎవ్రీ డే కమ్ టు భాగవతం క్లాస్. పీస్ఫుల్లీ యూ కెన్ స్లీప్ ఫర్ సమ్ టైమ్. కాబట్టి ఈ నామమాత్రపు ధార్మిక వ్యక్తులకి అది రుచికరంగా ఉండదన్నమాట ఇవన్నీ కూడా. కానీ మనం ప్రచారం చేసేటప్పుడు ఇలాంటి సరైనటువంటి శ్లోకాలను ప్రస్తావన చేయకుండా మనం ప్రచారమే చేయలేం. సమ్టైమ్స్ దే టేక్ ఇట్ అడ్వర్స్లీ అండ్ వీ బికమ్ సబ్జెక్ట్ టు అన్వాంటెడ్ క్రిటిసిజం. ఒకసారి మనం వీటి గురించి చెప్తూ ఉంటే వాళ్ళు దాన్ని చాలా తీవ్రంగా తీసుకుని మనల్ని విమర్శిస్తూ ఉంటారు. మనం ఈ కృష్ణ చైతన్య తత్వాన్ని అందిస్తున్నాం, యథాతథంగా బోధిస్తున్నాం, అంతకుమించి మనం ఏం చేయగలం. కానీ ఈ పద్ధతి ఏదైతే ఉందో, ప్రచారం చేసేటువంటి పద్ధతి హ్యాస్ బికమ్ ఫార్చునేట్ అండ్ వీ హ్యావ్ బికమ్ సక్సెస్ఫుల్. కానీ ఈ విధంగా ప్రచారం చేయడం వల్లనే మనం అదృష్టవశాత్తు మనం విజయాన్ని సాధించగలుగుతున్నాం అని చెప్పుకుంటున్నాం. ఇంకా ప్రభుపాద అన్నాడు, ఐ హోప్ యూ విల్ అప్రిషియేట్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రీచింగ్ ద ఫ్యాక్ట్స్ యాజ్ దే ఆర్ కన్ఫర్మ్డ్ బై ఆల్ వైష్ణవాచార్యులు. కాబట్టి వైష్ణవాచార్యులు అందరూ కూడా మరి ధృవీకరించిన విధంగా ఈ యొక్క వాస్తవాలను ప్రచారం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని నువ్వు కూడా హర్షిస్తావని నేను ఆశిస్తున్నాను అని చెప్పి ప్రభుపాద రాస్తున్నారు లెటర్లు. 1974 మే రాసినటువంటి లేఖలు. కాబట్టి పరంపర యొక్క ప్రతినిధులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ కర్తవ్యం ఉంది. ఏమిటంటే కృష్ణుని యొక్క వాక్కులను అందించడం. మరొక చోట జూలై 17, 1973 చెప్పినటువంటి ప్రవచనంలో ప్రభుపాదులు అంటున్నారు, మనం నిజంగా కృష్ణ చైతన్యవంతులం అయితే అప్పుడు మన పని ఏమిటంటే కృష్ణుని యొక్క పదాలను యథాతథంగా తిరిగి చెప్పడం, అంతే. కృష్ణుని యొక్క ప్రతినిధికి కృష్ణుని యొక్క ప్రతినిధి కానివాడికి ఏమిటి భేదం? కృష్ణుని యొక్క ప్రతినిధి కేవలం కృష్ణుడు ఏదైతే చెప్తాడో దానినే తిరిగి చెప్తాడు, అంతే. అప్పుడు అతడు ప్రతినిధి అవుతాడు. కృష్ణ ప్రతినిధి అవడానికి అంత గొప్ప అర్హతలు ఏం అవసరం లేదండి. మీరు కేవలం దృఢ విశ్వాసంతో కృష్ణుడు చెప్పిన దాన్ని మళ్ళీ తిరిగి చెప్పాలి. మరొక సందర్భంలో ప్రీచింగ్ టు ద మెనీ పీపుల్ హూ డు నాట్ యాక్సెప్ట్ శాస్త్ర, దీని గురించి 13వ అధ్యాయంలో వివరించారట. ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎవరైతే కృష్ణ భక్తుని యొక్క స్థానాన్ని స్వీకరిస్తాడు, అంటే కృష్ణ భక్తుని యొక్క పాత్రను స్వీకరిస్తాడు, భగవద్గీత ప్రవచకుడిగా పాత్రను స్వీకరిస్తాడు, కానీ కృష్ణుడికి సరైన ప్రతినిధిగా ఉండడంలో విఫలుడవుతాడు. అంటే భగవద్గీత యొక్క సత్యాన్ని ఎలాంటి రాజీ లేకుండా మాట్లాడడంలో విఫలుడవుతాడు. అలాంటి వాడు గొప్ప మోసగారిగా ఉంటాడు, లేదా కపటత్వంలో మునిగిన వాడు అవుతాడు. అతడు పరంపర నుండి బయటికి వెళ్ళిపోయిన వాడు అవుతాడు. If you don't speak the truth as per Gita, then you'll be indulging in deceit, అంటే మోసం, హిపోక్రసీ అంటే కపటం. ఆ విధంగా చేయడం వల్ల మనం పరంపర నుంచి బయటకు అడుగు పెట్టిన వాళ్ళు అవుతాం. దీనితో ఇందులో 6వ అధ్యాయం ముగిసింది. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ఏమంటాం? గురు సాధువు శాస్త్ర. అవును. ప్రతిదీ ఏం చేయాలి ఏం చేయకూడదని శాస్త్రాల్లో ఉందా అంటే మనకి ధర్మశాస్త్రాలు చాలా ఉన్నాయి. అవే ధర్మశాస్త్రాలు మళ్ళీ కొన్నిసార్లు ఏం చెప్తాయంటే మహాజనం ఏన గతసపంత అని చెప్పండి. చూడండి ఇంకో స్టేట్మెంట్ మహాభారతం ఏముంటుంది అంటే తర్కో అప్రతిష్ట. చూడండి ఏది సత్యమో తెలుసుకోవాలంటే ఎలా? తర్కో అప్రతిష్ట. తర్కం అంటే లాజిక్.
లాజిక్ ద్వారా సత్యం అనేది ప్రకటించాలి. తర్కో ప్రతిష్ట శృతయో విభిన్న అండ్ శాస్త్రాల్లో కూడా పరస్పర విరుద్ధం కనిపిస్తుంది. గురువు సాధు శాస్త్ర అని చెప్పారు. ఓకే, ఈ మూడింట్లో పరస్పర భేదం వస్తే శాస్త్రాన్ని ఆచరించాలని చెప్పారు. సరే, ఈ శాస్త్రం మనకి మనంగా చదువుతాను వెళ్ళి కూర్చుంటే శాస్త్రంలోనే మళ్ళీ భేదాలు కనిపించవచ్చు. శృతయో విభిన్న నాసా ఋషిర్యస్య మతం న భిన్నం. పోనీ సరే, ఋషుల దగ్గరికి వెళ్దామా అంటే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క అభిప్రాయాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే అన్లెస్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్ యు ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫిలాసఫర్. మీ నలుగురు ఫిలాసఫర్స్ అని చెప్పి అన్నాం. ఇప్పుడు యువర్ ఫిలాసఫీ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ హిమ్ అండ్ హిస్ ఫిలాసఫీ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ హిమ్. If four of you has the same philosophy, then the proponent of your philosophy, he becomes the rishi, not you. Okay, because we also want to become recognized as a rishi, so they have a different philosophy. భిన్నం ఉంది. తర్కో అప్రతిష్ట శృతయో విభిన్న నాసా ఋషిర్యస్య మతం న భిన్నం. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. మరి ధర్మం యొక్క తత్వం అనేది నిహితం గుహాయాం అంటే చాలా రహస్యమైనటువంటిది అనమాట. అందుకే ఏం చేయాలన్నారంటే మహాజనో అయిన గతసపంత, జస్ట్ ఫాలో ద మహాజనాస్. మహాజనులు అంటే ఎవరున్నారు? 12 మంది మహాజనుల పేర్లు ఇచ్చారు శాస్త్రాలు. ఎవరు వాళ్ళు 12 మంది? స్వయంభూ అంటే ఎవరు? బ్రహ్మ. శంభు అంటే శివుడు. నారదుడు, కపిలుడు, వ్యాసుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, భీష్ముడు, సుఖదేవ గోస్వామి, అలాగే యమధర్మరాజు. వీళ్ళందరినీ మహాజనులు అన్నారు. ఎందుకని మహాజనులు అన్నారంటే వీళ్ళు మొత్తం గురువు, సాధువు, శాస్త్రం అన్నిటినీ కూడా వీళ్ళు ఇది చేసి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చూపించారు మనకి అన్నారు. కాబట్టి అందుకే మహాజనో అయిన గతసపంత. అది చాలా సులభం అన్నమాట మనకి. ఎందుకంటే మనకి మనంగా వెళ్ళి శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసే పరిస్థితి లేదు. ఇంకేమన్నా ప్రశ్నలు? ఓకే దండి. శ్రీల ప్రభుపాదికి జయ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కి సంసార దావానలీలోకా ప్రాణాయ కారుణ ఘనాఘనత్యం సకలన గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.